వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ టీబీ రోడ్లోని ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. బ్యాంక్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ గా మంగమూరి హరిప్రసాద్, డైరెక్టర్లు దొప్పలపూడి శాంసన్, నాగేంద్రరావులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పటి వరకు తెనాలి డివిజన్ సహకార అధికారి మరియు డిప్యూటీ రిజిస్టర్ అయిన రామారావు పర్సన్ ఇన్ఛార్జిగా కొనసాగారు. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పాలవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పాలకవర్గ సభ్యులను బ్యాంక్ సిబ్బంది, పలువురు పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అమర్నాథ్, బ్యాంక్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన అర్బన్ బ్యాంక్ యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ మహిళా సహకార చట్టమును రాక్షస పాలన నుంచి మహాకూటమి గెలిచిన సందర్భంగా మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇదే క్రమంలో మరి నామినేటెడ్ పదవులు మరి బాబు గారు, కళ్యాణ్ గారు కూర్చొని మరి వాళ్ళు ఏ ఊరికి ఏమి ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా గౌరవనీయులు శ్రీ మాజీ మంత్రివర్యులు, రేపు కాబోయే ఎమ్మెల్సీ అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నాకు ఇది మరోసారి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నియమించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గం గౌరవనీయులు శాసనసభ్యులు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఈ వైసీపీ రాక్షస పాలనలో మరి ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు కూడు, గుడ్డ, నీరు ఈ మూడింటిని దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమనగా అమరావతి రావడంతోనే మరి అమరావతిని రాజధాని కాదని చెప్పి నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అదే భాగంలో అన్నా క్యాంటీన్లు తీసేశాడు. అదే భాగంలో ఇసుక అందకుండా చేశాడు. ఆ భాగంలో పోరాటంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలపాటి రాజా గారు పోరాటం చేస్తూ దానిలో భాగంగా మన మున్సిపాలిటీ ఎదురుగా మరి కొన్ని నెలల పాటు అమరావతి రాజధాని రావాలని చెప్పి, అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన దీక్ష చేయడం జరిగింది. ఖర్చుతో కూడుకున్న వ్యవస్థని తయారు చేసి ఆయన సంవత్సరం పాటు నడిపాడంటే అది చాలా గొప్ప విషయం. 4 సంవత్సరాల నుండి అర్బన్ బ్యాంక్కి ప్రభుత్వం తరఫున అఫీషియల్ పిఏసీగా ఇక్కడ తెనాలి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి డిపాజిట్దారులకు కానీ, అదేవిధంగా లోన్లు పెట్టుకున్న వాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకున్న కానించి 22, 23 సంవత్సరాల్లో కానీ 23, 24 సంవత్సరాల్లో 28 లక్షల లాభాలు ఆర్జించడం జరిగింది బ్యాంకు. అదేవిధంగా మొన్న ఈ మధ్య డిపాజిట్దారులకు కూడా అదర్ బ్యాంక్స్ తోటి పోల్చినప్పుడు మన బ్యాంకులో వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందనని ఆ వడ్డీ రేటు కూడా పెంచడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ అర్బన్ బ్యాంక్ అనేది చాలా చరిత్ర గల బ్యాంకు. ఇక్కడ తెనాలి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అర్బన్ బ్యాంక్కి
ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ డిపాజిట్లు వేసి ఆ డిపాజిట్ని మళ్ళీ ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి లోన్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ డిపాజిట్లు వేయవలసిందిగా కోరుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉసిరి చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్త మహాశయులందరికీ ముందుగా కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు. అశేషంగా భక్త జనావళి పొద్దున్నుంచి కూడా పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారి అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకి స్వామివారి జ్వాలా తోరణం ఏర్పాటు చేశాము. జ్వాలా తోరణంలో కూడా స్వామివారు ఊరేగింపుగా వచ్చి జ్వాలా తోరణం కింద 3 ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భక్తులందరికీ కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు మీ యొక్క స్వీయ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజుని చక్కగా ఉదయాన్నే 2:30, 2:30 కల్లా స్వామివారి విఘ్నేశ్వర పూజ మొదలైందండి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అలానే తీర్థప్రసాదం భక్తులందరూ ఇచ్చినందుకు జరిగింది. అలానే ఉదయం 11:30, 12 గంటల దాకా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 1:30, 2 గంటలకి స్వామివారికి విశేష అలంకరణ జరుగును. అలానే సాయంకాలం 4:15 కల్లా జ్వాలా తోరణం జరుగును. భక్తులందరూ 50 మంది ఇచ్చేసి చక్కగా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ తీర్థప్రసాదం స్వీకరించిన ప్రార్థన. అలానే ఈ నెల 17వ తారీఖు లక్ష బిల్వార్చన ఉదయం పూట నుంచి ఉదయం 10 గంటలకి మొదలవుతుందండి. సాయంకాలం 6 గంటల దాకా బిల్వార్చన జరుగుతుంది. సాయంకాలం అలంకరణ జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకొని దర్శనం చేసుకొని ప్రార్థన. అలానే 24 సామూహిక కుంకుమ పూజలు. సువాసిని భక్తులందరూ వచ్చి పేరు నమోదు చేసుకొని ఆ రోజు చక్కగా విశేషంగా 3:30 కల్లా వచ్చేసి పంచపాత్ర మడి కట్టుకొని పంచపాత్ర తీసుకొని వచ్చి ఉదయం పూట ఉపవాసం ఉండాలండి. అమ్మవారి పూజ ప్రసాదం తీసుకొని అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అన్నప్రసాదం కూడా ఇక్కడ గుళ్ళోనే జరుగును. చక్కగా అందరూ విశేషంగా వచ్చి అమ్మవారి పూజ స్వామివారి పూజ చేసుకొని తీర్థప్రసాదం తీసుకునే ప్రార్థన. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిరసన ప్రదర్శన చేశారు. ఇస్కాన్ టెంపుల్ ద్వారా ఎంతో మందికి ఆకలి తీరుస్తుందని బంగ్లాదేశ్లో వరదలు
వచ్చిన సమయంలో ఇస్కాన్ టెంపుల్ ఆకలి తీర్చింది. ఎప్పుడు ఆధ్యాత్మికతతో విరాజిల్లే ఇస్కాన్ టెంపుల్ పై నిషేధం విధించడం హేయమైన చర్యని, ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకొని పక్షంలో రాబోయే రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో రాష్ట్ర మీడియా ప్రముఖ్ ఆవ్వారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరామ్, జిల్లా ఉపాధ్యక్షులు ఉల్లగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ దేవాలయం మీద మన సమీపమైనటువంటి బంగ్లాదేశ్ దేశంలో దాడి జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. బంగ్లాదేశ్ ప్రధాని ఆ దేశంలో అంతర్కల్లోలం జరిగి బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చి తలదాచుకుంటే అది మన దేశం యొక్క పౌరు. ఆ యొక్క ప్రధాని మన దేశంలోకి తలదాచుకుంటే మనం సేవ చేసి మన ప్రధాని మోడీ గారి యొక్క దేశానికి పంపించారు సేఫ్ గా. అటువంటి చిన్న దేశం మన యొక్క ఇస్కాన్ దేవాలయం మీద దాడి చేయడం అనేది చాలా పిరికి పందల చర్య. అసలు హిందువులు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద మతం ఏదంటే హిందువులండి. భారతదేశంలో సుమారు 82 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ప్రపంచంలో పెద్ద మతం హిందూ మతం. హిందూ మతంలో కన్నా కూడా ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సంస్థ ఏదంటే ఇస్కాన్ సంస్థ. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ అసోసియేషన్, అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంగా ఇక ఇస్కాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రపంచంలో మరి యొక్క స్వచ్ఛంద సంస్థ ఏది చేయట్లేదు. ఇస్కాన్ కి ప్రతిరూపమైనటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కానివ్వండి, తర్వాత తీసుకున్న యొక్క మధురలో శ్రీకృష్ణ దేవాలయం కానివ్వండి, మనకి సమీపాన్ని అత్యంత సమీపాన్ని తీసుకున్న మనకి యొక్క మంగళగిరి ప్రాంతంలో మనకి ఇస్కాన్ సంస్థలు ఉన్నాయి. ఈ యొక్క ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా మనకి హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్న భోజనానికి నిధులిస్తున్న సంస్థ అంటే ఏకైక సంస్థ ఇస్కాన్. జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ సంఘానికి మేము అందరం కంకణం బద్దు కట్టుకున్నామండి. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ మరియు ఇతర హిందూ సంస్థల మీద నిషేధం విధించడానికి కావాల్సినటువంటి బిల్లును వాళ్ళు ప్రవేశపెట్టారు. అది రేపు ఎల్లుండిలో బహుశా చట్టమవుతుంది. ఆ చట్టం ప్రకారము బంగ్లాదేశ్ లో హిందుత్వ ఆ రెండు పదాలు హిందుత్వాన్ని ఆచరించేటువంటి హిందువులు ఇవన్నీ కూడా నేరపూరితమైనటువంటి చర్యలుగా భావించబడతాయి. ఇస్కాన్ ని బహిష్కరించడం లేదా ఇస్కాన్ మీద నిషేధం విధించడం అత్యంత హేయమైనటువంటి చర్య. గోమాతలు ఎంత పవిత్రంగా ఉంటారో ఇస్కాన్ లో ఉన్నటువంటి సభ్యులు కూడా అంతే పవిత్రంగా ఉంటారు. అటువంటి ఇస్కాన్ మొన్న బంగ్లాదేశ్ కు వచ్చినటువంటి వరదల్లో అందరికి అన్నం పెట్టింది. తనను నరుగుతున్నా కూడా ఆ జిహాదీలందరికీ కూడా అన్నం పెట్టింది, పిలిచి అన్నం పెట్టింది. అటువంటి ఇస్కాన్ ని మాత్రమే కాదు, అక్కడ హిందువుల కోసం, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక సంస్థల్ని, విశ్వ హిందూ పరిషత్తు, అక్కడన్న HSS అని ఉంటది, అటువంటి ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు నిషేధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 17వ తేదీ ఆదివారం బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. తెనాలి బోస్ రోడ్ చినరావురు పార్కు వద్ద గల నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు కార్తీక సమారాధన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తికి సత్కారం మరియు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెనాలి పట్టణ మరియు తెనాలి పరిసర ప్రాంతాల బ్రాహ్మణ సంఘీయులు విచ్చేసి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షులు కోట పార్థసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ తెలిపారు. సమావేశంలో కోశాధికారి కామరాజు, గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, సహాయ కార్యదర్శి మానవ మురళీమోహన్, కార్యవర్గ సభ్యులు జూపూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాసరావు, చివుల మౌనిక, కోణిదేన సరళ మరియు బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి, జొన్నలగడ్డ సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి అనగా ఆదివారం 17/11/24 మధ్యాహ్నం 12ంటికి మేము బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన నిర్వహించబోతున్నాం. ఇది వార్షికంగా జరిగేటువంటి ఉత్సవం. ఈ కార్యక్రమానికి మేము అనేక మంది పెద్దల్ని ఆహ్వానించాము. వారు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సోదరులందరూ కూడా 9:30 గంటల కల్లా పాత రాజ్యం టాకీస్ అంటే ప్రస్తుతం స్థానిక నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపానికి అందరూ విచ్చేయవలసిందిగా ప్రార్థన. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 17వ తారీఖు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కార్తీక సమారాధన మరియు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకల్లా
మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 9:30 గంటలకల్లా పెద్దల ప్రసంగం మొదలవుతుంది. తదుపరి 10:30 గంటలకి శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారికి సన్మానం. తర్వాత ఉదయం 11 గంటలకి పేద విద్యార్థిని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఉపకార వేతనములు. తర్వాత 12 గంటలకల్లా సమారాధన మొదలవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.